ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటీవల కాలంలో మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ ఉండే ఏకైక దేశం భారతదేశం. దీంట్లో అనుమానమే లేదు. కంటిన్యూగా కన్సిస్టెంట్గా. ఈరోజు ఇంకొక పక్కన మనం నెంబర్ 4లో ఉన్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 4వది. 2028కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది. వికసిత్ భారత్ 2047. ఆ సమయంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనేది మనందరి ఆకాంక్ష. అదే సమయంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. నిన్న కూడా సర్వే రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. అమరావతి ఈజ్ ఎ ఫ్యూచర్ సిటీ. ఇలాంటి సిటీలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటారు కొంతమందికి. ఆ రోజు నేను హైదరాబాద్, సికింద్రాబాద్ 2 నగరాలు ఉండేటివి. ఆ రోజు ఆలోచించి సైబరాబాద్ నగరం రావాలి, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తెలుగువారు ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. ఇటీవల ఆ సిటీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్లీ విభజన జరిగిన తర్వాత అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. కొంతమంది ఎప్పుడూ అంటారు, అనవసరంగా ఒక 100 ఎకరాలు తీసుకొని ఒక బిల్డింగ్ కట్టి సరిపోతుంది సెక్రటరియట్ అని. కట్టచ్చు. లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బిల్డింగ్ ఉంటే దాంట్లో కూడా తీసుకొని పెట్టచ్చు. కానీ జాతికి గుర్తింపు ఉండాలంటే, అన్ని ప్రాంతాలతో సమానంగా మనం ఉండాలంటే ఈరోజు మీరు చూస్తున్నారు చెన్నై, మొత్తం తమిళనాడుకి ఒక చెన్నై నగరం ఉంది. కర్ణాటకకు ఒక బెంగళూరు నగరం ఉంది. హైదరాబాద్కు ఆ రోజు నిర్మాణం చేసిన సైబరాబాద్తో కలిపి హైదరాబాద్ ఉంది. ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ మనం ఒక చిన్న నగరంగానూ వదిలిపెడితే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామనే ఉద్దేశంతోనే హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని కట్టాలని, అది బ్రౌన్ ఫీల్డ్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఈరోజు ప్రపంచంలో ఈ 30 ఏళ్లలో చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. టెక్నాలజీలో మార్పు వచ్చాయి. ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐ వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాలో ఏముంది అని అడిగే వాళ్ళకి సమాధానం, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది, అది కూడా అమరావతిలో ఉంది. ఆ రోజు సైబరాబాద్ కట్టాం. ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకుంటున్నాం. మీరు ఇక్కడ బిల్డింగ్ ఇచ్చారు, పైనంతా మీరు కానీ సోలార్ పెడితే కరెంటు కూడా మీరే ఇచ్చేట్టు అవుతుంది. ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే సింపుల్ అడిషన్స్ ఇవన్నీ. నేను అందుకే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను, ప్రొజ్యూమర్ అని. నాకు బాగా జ్ఞాపకం, 1999 కరెంట్ కార్లోనే డ్రోన్ అంబులెన్స్ కూడా ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ రేపు ఎవరన్నా కానీ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి బెటర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలంటే ఈ మిద్దిపై నుంచే డ్రోన్లు తీసిపోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు ఎన్ఆర్ఐస్, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు వర్చువల్గా గైడెన్స్ ఇవ్వచ్చు, ఫిజికల్గా వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు. దట్ విల్ గివ్. ఇప్పటికీ డబ్బులు ఇచ్చారు 100 కోట్లు. మిమ్మల్ని అభినందిస్తున్నా మరొకసారి. భవిష్యత్తులో మీరు చదువుకున్న కాలేజీతో శాశ్వతంగా మీరు అసోసియేట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి పేరెంట్స్ చూసుకుంటూ ఒక 4 రోజులు ఇక్కడ ఉండండి.
మీ అమెరికా కంటే బెటర్ సిటీగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది బెస్ట్ సిటీగా తయారవుతుంది. అందులో కూడా పొల్యూషన్ లెవెల్స్ అన్ని కంట్రోల్ చేస్తాం. స్టాండర్డైజేషన్ అన్ని వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు మీరు అమెరికాకి ఎందుకు వెళ్ళారంటే అక్కడ పోతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇబ్బందులు ఉండవని వెళ్ళారు. ఈరోజు అక్కడ ఇబ్బందుల కంటే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ రియల్ టైం ఆన్లైన్. 800 సర్వీసులు ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టేశాం. మీరు బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఎక్కడికి పోయే పని లేదు. మోస్ట్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అందులో ఒకవేళ ఎవరికైనా తెలియకుండా చెప్పలేకపోతే అంటే రాయలేకపోతే వాళ్ళు చెప్పితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేసి ఆ పని చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేసే మెకానిజం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయడం, లేకుంటే వర్చువల్గా ట్రీట్ చేయడం, అది కూడా మీరు ఫ్రీగా ఉంటే 1 గంట 2 గంటలు పేషెంట్ ట్రీట్ చేసి కూడా పెట్టుకోగలిగితే ఈ వర్చువల్గా ఉపయోగపడతాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పుడు మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది, అదే మరి ఏఐ వస్తూ ఉంది, బయో ఫౌండరీ కూడా వస్తుంది మెడికల్ ఫీల్డ్లో. మీరు ఈ బయో ఫౌండరీకి లేకుంటే ఇంకా మిగిలిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకొని రాగలిగితే అవన్నీ అమలు చేయడానికి కానీ డెమాన్స్ట్రేట్ చేయడానికి అమరావతి ఈజ్ ది బెస్ట్ ఏరియా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా చాలా పనులు చేస్తూ ఉంటాను, కానీ ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలకు వచ్చినప్పుడు నాకుండే సాటిస్ఫాక్షన్ ఏ కార్యక్రమంలో ఉండదు. దట్ ఈజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఇంతటితో ఆగకుండా ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం కోసం అన్ని విధాలా సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనండా.